ధ్రువ ఎలా ఒక భయంకరమైన తోడేలుని అందమైన అమ్మాయిగా మార్చాడు? అసలు ఆ అమ్మాయి ఎందుకు తోడేలుగా మారిపోయింది? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? రండి తెలుసుకుందాం. నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా దేవిక. వచ్చే 4 ఏళ్లలో నీ పొగరు తగ్గించకపోతే నా పేరు ధ్రువ కాదు. నేనెందుకు పనికిరాని దద్దమ్మ అన్నావు కదా? ఖచ్చితంగా ఈ టైటాన్లో శక్తివంతమైన వీరుణ్ణి ఓడించి చూపిస్తా. అలా చెయ్యకపోతే నా ప్రాణాలు త్యాగం చేస్తాను. రేయ్, ఆ తోడేలును చంపొద్దు. తను ఒక అమ్మాయి, తన పేరు దేవిక. దూరం నుండి జై అరుస్తున్న ధ్రువకి వినిపించదు. అతను తోడేలు వెనుక నిలబడి ఉంటాడు. తోడేలు కూడా ధ్రువని గమనించకుండా ఇంకో జంతువుని చూస్తుంది. ఈరోజు ఖచ్చితంగా దీన్ని వేటాడి తీరుతాను. అసలు వీడెవడు? తను చంపడానికి వెళ్తున్నాడేంటి? జై ఎంత అరుస్తున్నా వినకుండా ధ్రువ 5 అడుగుల ఎత్తెగిరి తోడేలు వెనుక నుండి కత్తి దించుతాడు. దేవిక అరిచిన అరుపుకి అడవి అంతా అదిరిపోతుంది. ఎప్పుడైతే ధ్రువ ఆ తోడేలు వెనుక కాలులో కత్తి దించుతాడో ఆశ్చర్యంగా ఆ తోడేలు ఒక మనిషి రూపంలోకి మారిపోతుంది. ఆ అమ్మాయి పేరు దేవిక. తన కాళ్ళ నుండి రక్తం కారుతూ ఉంటుంది. నేను ఇంత అందమైన అమ్మాయిని చంపడానికి చూశానా? నీ అంతు నేను తర్వాత చూస్తాన్రా. ఆ అమ్మాయి మాటలకు ఆశ్చర్యపోతూ, ఇందులో నా తప్పేముంది? నువ్వు తోడేలనుకున్నాను. అయినా నేను ఈ ఆశ్రమానికి కొత్తగా వచ్చాను. ఇక్కడ మనుషులు జంతువులుగా మారతారని నాకు తెలీదు. అప్పుడే దేవా ఆశ్రమం నుండి కొంతమంది వీరులు వాళ్ళ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు వినిపిస్తుంది. వాళ్ళు కోపంగా అరుచుకుంటూ ధ్రువ మీదకి వస్తారు. అసలు నువ్వు ఏం చేసావో తెలుసా? దేవాశ్రమంలో చాలా శక్తివంతమైన యోధురాలు దేవికని గాయపరిచావు. వస్తున్న వీరులు కూడా కోపంగా ఇలా అంటారు. అసలు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేశాడు? దేవిక తోడేలను తెలియక దాడి చేసుంటాడు. దేవిక తోడేలులా అడవిలో తిరుగుతుందని ఆశ్రమంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు కదా. అరే, ఎవరైనా గ్రాండ్ మాస్టర్ని పిలవండి. అప్పుడే గ్రాండ్ మాస్టర్ 25 ఏళ్ల చురుకైన కుర్రాడు పరిగెత్తుకుంటూ దేవిక ఉన్న ప్రదేశానికి వస్తాడు. దేవిక డార్లింగ్, అసలు ఏం జరిగింది? బాగానే ఉన్నావు కదా? నేను గాయపడ్డానని నన్ను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నావా? దేవిక పాత విషయాలు ఇంకా మనసులో పెట్టుకుంది అని అర్థమవుతుంది. దేవిక, గ్రాండ్ మాస్టర్ ఆ ఆశ్రమంలో చాలా బలమైన యోధులు. సరే సరే, కావాలంటే నేను నిన్ను ఆశ్రమం వరకు తీసుకెళ్లొచ్చా? నీతో రావడం నాకు ఇష్టం లేదు. మరి ఆశ్రమం వరకు ఎలా వస్తావు? అప్పుడే దేవిక గట్టిగా విజిల్ వేస్తుంది. అప్పుడే వేగంగా ఒక తెల్లటి గుర్రం వాళ్ళున్న చోటుకి వస్తుంది. దేవిక మెల్లగా పైకి లేచి గుర్రం ఎక్కి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చూసారా సారా అమ్మాయికి ఎంత పొగరో? ఆ మాట విని గ్రాండ్ మాస్టర్ కి పిచ్చ కోపం వస్తుంది. అనవసరంగా ఎక్కువ మాట్లాడుకు. తన వెనక ఆశ్రమానికి వెళ్ళు. దేవికకి ఎలాంటి ప్రమాదం రాకుండా దగ్గరుండి చూసుకో. ఆశ్రమంలో నర్సులకి జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. వెళ్ళు. రే, నువ్వు ఇలా రా. నీకు మనిషికి ఏలియన్కి తేడా తెలియడం లేదా? ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ అలైన్ అని అన్నాడా? అతను అలా ఎందుకన్నాడో మీరే కొద్దిసేపట్లో తెలుసుకుంటారు. ఆశ్రమంలో గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమైనది. గ్రాండ్ మాస్టర్ ఇంకా తన 3 స్నేహితులు ఇప్పుడు ధ్రువని ఏం చేశారో ఎవరికీ తెలియదు. చూడండి, నేనేం కావాలని ఇది చేయలేదు. మరి నీ కళ్ళు ఎలా మూసుకుపోయాయి? గ్రాండ్ మాస్టర్ తర్వాత వియోమ్ ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడడం మొదలు పెడతారు. అసలు ఇలాంటి వ్యక్తుల్ని క్రిప్టో వరల్డ్ కి రానివ్వకూడదు. బికారి నా కొడుకు. చూడండి, తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను. కానీ మీరు నన్ను బికారి అని పిలవడం అస్సలు బాలేదు. నువ్వు చేసిన పనికి సన్మానం చేయాలా? నా ప్రియమైన దేవికకి గాయం చేశావు. నేను కూడా నీకు గాయం చేసి తన ముందుకు తీసుకెళ్తాను. రే, కొట్టండ్రా వాణ్ణి. గ్రాండ్ మాస్టర్ చెప్పగానే చుట్టూ ఉన్న వాళ్ళు అంతా ధ్రువని కొట్టడం మొదలు పెడతారు. ధ్రువకేం అర్థం కాదు. ఇది నా తరపు నుండి దేవికానే పొడుస్తావా? నువ్వు చేసిన పనికి నేను విధిస్తున్న శిక్ష. చెప్పిన మాట విననందుకు ఇది నా తరపు నుండి. ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి నువ్వు భూమి మీద పడాలి. అందుకే ఈ రోజు నుండి నీ పేరు డిక్కీ. మాకు కొట్టాలనిపించినప్పుడల్లా నేను అక్కడే తంతాం. సరే పదండి, దేవిక దగ్గరికి వెళ్ళాలి. నువ్వు చావాలో లేదో నిర్ణయించేది నేను కాదు, దేవిక. సిద్ధంగా ఉండు. అలా అందరూ ధ్రువని ఎగతాళి చేసి గ్రాండ్ మాస్టర్ తన గ్యాంగ్ తో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధ్రువ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. తను భూమి మీద ఉన్నప్పుడు జీరోగానే ఉన్నాడు. ఇప్పుడు క్రిప్టో వరల్డ్ కి వచ్చాక కూడా జీరోగానే మిగిలిపోయాడు. గత 12 ఏళ్ల నుండి గొప్పగా సాధించింది ఏం లేదు అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోవడం గుర్తు వస్తుంది. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు నాన్న? మీరు లేకపోవడం వల్ల ఒంటరి వాళ్ళమైపోయాం. దయచేసి తిరిగి వచ్చేయండి నాన్న. ధ్రువ తండ్రి ఒక సైంటిస్ట్, కానీ అనుమానాస్పద పరిస్థితుల్లో అతను ప్రమాదంలో మరణించాడు. తను చావు ప్రమాదం వల్లే జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలీదు. కానీ తను చనిపోయిన వారం రోజుల తర్వాత ధ్రువ మావయ్య, అత్తయ్య ఇంటికి వచ్చి ఆస్తిలో వాటా అడగడం మొదలు పెడతారు. ఇది వారసత్వంగా వచ్చిన ఇల్లు. నిన్నేం ఇంట్లో నుండి వెళ్ళిపోమనడం లేదమ్మా. మాకు రావాల్సిన వాటాకి బదులుగా డబ్బులు కావాలి. ఆయన చనిపోయే వారం కూడా అవ్వలేదు.
మా దగ్గర కూడా డబ్బులు లేవండి. అమ్మా, వాళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. మా అర్హత గురించి తర్వాత మాట్లాడుకుందాం ధృవబాబు. ముందు ఇలాంటి ఇంట్లో ఉండడానికి మీకు ఎలాంటి అర్హత లేదు. మేము ఈ ఇంట్లో ఉండడానికి మాకు కూడా హక్కు ఉంది. ఏ హక్కులున్నాయత్తా మీకు? మీ ఆయన చేస్తున్న బిజినెస్ లాస్లో ఉంటే మా నాన్నగారు వచ్చి మీకు సపోర్ట్ చేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచో వచ్చాయి? మీరు చదువుకుందే నాన్న వల్ల. మీరు ఎంత కష్టపడినా సరే జాబ్ రాలేదు. డొనేషన్స్ కట్టాల్సి వచ్చిందే. ఆ డబ్బు ఎవరిచ్చారు చెప్పండి. ఆ డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో నేను చెప్తాను. ఈ ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చారు. ఇప్పుడు ఏ అర్హతతో వాటి కోసం అడుగుతున్నారు? ఇప్పుడు చెప్పండి. ఈ ఇల్లు ఎవరిది? ఎందుకు సైలెంట్గా ఉన్నారు చెప్పండి. ఇవన్నీ కోర్టులో నిరూపించగలవా? ఎలా నిరూపిస్తాను? కాగితాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అందుకే మాకు ఇవ్వాల్సిన వాటా డబ్బులిస్తే ఈ కోర్టులు కేసులు ఏం లేకుండా ఇది పూర్తవుతుంది. అప్పుడు మీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. సరే, చూసుకుందాం. ఈ పేపర్లు కొట్టేయడానికి రాత్రి మా ఇంటికొచ్చావని పోలీస్ స్టేషన్లో నీ పేరు మీద కంప్లైంట్ ఇస్తాను. నీ పాత ఫోటోలు మా దగ్గరున్నాయి. అది కూడా కోర్టులో చూపిస్తాను. ఇవన్నీ విన్న ధృవ తల్లి భయంగా ఇలా అంటుంది. అలా ఏం చెయ్యొద్దన్నయ్యా. నా భర్త జ్ఞాపకాలు ఈ ఇంట్లో ఉన్నాయి. మీకు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇస్తాను, కానీ ఈ ఇంటిని మా నుండి దూరం చెయ్యొద్దు ప్లీజ్. మీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఈలోపు మీరు మాకు 3 కోట్లు ఇవ్వాలి, అంతే. ఆ తరువాత జరిగిన సంఘటనలన్నీ ధృవ ముందు ఫ్లాష్ బ్యాక్ లా నడిచింది. డబ్బు కోసం ధృవ పిచ్చివాడిలా తిరగడం, అప్పుడే డాక్టర్ ఆర్యగుప్తా క్రిప్టో ప్లానెట్ వెళ్లే ఐడియా ఇస్తాడు. అసలు అంత డబ్బు ఎలా కట్టాలో ధృవకి ఏం అర్థం కాలేదు. అప్పుడే తన తండ్రి పాత స్నేహితుడు ల్యాబ్ పార్ట్నర్ ఆర్యగుప్తా హోలోగ్రామ్లో ధృవ ముందుకి వస్తాడు. బాబు ధృవ, నీకు డబ్బు అవసరం ఉందని తెలిసింది. అందుకే నీకోసం ఒక సీక్రెట్ మిషన్కు వెళ్ళే ఆఫర్ తెచ్చాను. భూమికి దూరంగా ఇంకో ప్రపంచం ఉంది. దాని పేరు క్రిప్టో ప్లానెట్. ఆ గ్రహం మీద మానవులు భవిష్యత్తులో జీవించబోతున్నారు. కానీ దీనికి ముందు మనం ఆ గ్రహంలో ఉంటున్న ఏలియన్స్ అన్నింటినీ చంపాలి. అనేక విభిన్న గ్రహాంతర జీవులు అక్కడ నివసిస్తున్నాయి. వాటికి కొంత జంతు శరీరం ఉంటుంది, కొంచెం మనిషి శరీరం ఉంటుంది. నువ్వు ఒక్కొక్క జంతువుని చంపుతుంటే దానికి తగ్గట్టు డబ్బులు వస్తాయి. దానికి తగ్గట్టు నీకు డబ్బులు వస్తాయి. అలా ధృవ క్రిప్టో ప్లానెట్ కి చేరుకుంటాడు. ఈ గ్రహం మీద మిషన్ గన్స్, బాంబ్స్ లాంటి మోడర్న్ మిషనరీ పనిచేయదు. కేవలం మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తులు కత్తి, గాథ, ఈటే లాంటి ట్రెడిషనల్ వెపన్స్ తోనే క్రిప్టో ప్లానెట్ లో పాల్గొనగలరు. ధృవ మార్షల్ ఆర్ట్స్ లో చాలా నిపుణుడు. అందుకే ఆర్యగుప్తా తనని క్రిప్టో ప్లానెట్ కి పంపిస్తాడు. అంకుల్, ఈరోజు ఏలేను అనుకుని ఒక అమ్మాయి మీద దాడి చేశాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. నువ్వు అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ధృవ. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. నీకు వేటాడే అనుభవం పెరిగే కొద్దీ బెస్ట్ సోల్ ఉండే మనుషులకి ఏలియన్స్ కి వ్యత్యాసాన్ని అర్థం చేసుకుంటావు. కానీ దానికంటే ముందు ఈ ఏలియన్స్ ని సరిగ్గా గుర్తించడం నేర్చుకోవాలి. నార్మల్ ఏలియన్స్, ప్రైమరీ ఏలియన్స్, మ్యూటెంట్ ఏలియన్స్, సాక్రెడ్ బ్లడ్ ఏలియన్స్. ప్రస్తుతానికి నువ్వు మొదటి స్టేజ్ నార్మల్ ఏలియన్స్ ని వేటాడు. ఇదంతా వీడియో గేమ్స్ లో వచ్చే లెవెల్లా ఉంది. ఒకవేళ నేను మోంటెంట్ ఇంకా స్కేర్డ్ బ్లడ్ ఏలియన్స్ అని చంపితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా? అవును, ప్రమాదం కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ప్రైమరీ ఏలియన్స్ తో జాగ్రత్తగా ప్రారంభించు. సరే అంకుల్. దీంతో ఆర్యగుప్తా చెప్పినట్టుగా ధృవ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. క్రిప్టో గ్రహంలో మనుషులు ఉండే ప్రదేశాన్ని దేవ్ ఆశ్రమం అంటారు. ధృవ, దేవిక, గ్రాండ్ మాస్టర్, వియోమ్, భీమ్ అందరూ అక్కడ నివసిస్తారు. ఆశ్రమానికి సమీపంగా ఉన్న ప్రాంతాల్లోనే నార్మల్ ఇంకా ప్రైమరీ అలియన్స్ తిరుగుతూ ఉంటాయి. ధృవ వాటిని ఒక్కొక్కటిగా చంపడం ప్రారంభిస్తాడు. 4 కాళ్లతో తాబేలు, ఆకుపచ్చ పిల్లి ఇలాంటి వింత జీవులు చాలా వస్తాయి. ధృవ ప్రతి ఒక్కరిని చంపడం ద్వారా తన జీనో పాయింట్లను సేకరిస్తున్నాడు. మీరు 79 ప్రైమరీ ఏలియన్స్ ని చంపారు. మీకు 79 జీనో పాయింట్స్ లభించాయి. మొదట ధృవ సంతోషంగా ఉన్నా లోపల మాత్రం ఇలా ఒక్కో పాయింట్తో 3 కోట్లు సాధించడం చాలా కష్టమని అర్థమవుతుంది. ఏదో ఒక రోజు మ్యూటెంట్ లేదా సాక్రెడ్ బ్లడ్ అలియన్స్ ని చంపి తీరాలి. ఒకరోజు ధృవ ఒక చిన్న మిడతని చంపుతున్నప్పుడు తన ఎదురుగా దేవ్ ఆశ్రమానికి చెందిన వ్యక్తి నిలబడి ఉంటాడు. అరే తమ్ముడు, ఇలా చిన్న చిన్న జంతువులను చంపుతూ కూర్చుంటే ఎలా? అందరిలా నువ్వు కూడా తయారవ్వాలి. సాక్రెడ్ బ్లడ్ ఏలియన్స్ కోసం కాచుకుని ఉండాలి. అవును, కానీ దాంట్లో రిస్క్ ఎక్కువ. కానీ దానికి తగ్గట్టుగానే డబ్బులు కూడా వస్తాయి. అందుకే నేను ఇలా చిన్న చిన్న జంతువుల్ని చంపుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. నీకు మ్యూటెంట్ లేదా స్కేర్డ్ బ్లడ్ ఏలియన్స్ని వేటాడాలని లేదా? ఎందుకు లేదు? నేను చిన్న చిన్న ఏలియన్స్ని చంపుతూ ధనవంతుని ఎలా అయ్యానో తెలుసా? ఎలా? దగ్గరకు రా చెప్తాను. బ్లాక్ క్రిస్టల్ స్టోన్ వలన. అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో కష్టపడి మ్యూటెంట్ ఏలియన్స్ని చంపుతారు. కానీ ఈ క్రిస్టల్ స్టోన్ నీ దగ్గరుంటే ఒక ప్రైమరీ ఏలియన్కి ఆ స్టోన్ తగిలించి దాన్ని మ్యూటెంట్ ఏలియన్గా తయారు చేయొచ్చు. ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా? చూడు ఫ్రెండు, నాకు ఎక్కువ ధైర్యం లేదు కానీ మంచితనం ఉంది. ఆ మంచితనంతోనే నేను ఇక్కడ సర్వే అవుతున్నానంతే. కానీ ఈ నల్ల క్రిస్టల్ స్టోన్ని ఎలా గుర్తించాలి? ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తే నువ్వేం చేస్తావు? నువ్వు చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు అని ఈ విషయం చెప్పాను. నువ్వు వెర్రడివి.
కొంచెం ఏలియన్స్ని స్టడీ చేయి. నీలాంటి తెలివితొక్క వాడికి నా రహస్యాలన్నీ చెప్పేస్తే నాకు ఒరిగేదేముంటుంది? ఆ స్టోన్ ఎలా ఉంటుందో నువ్వే వెతుక్కో. ఆ రోజు త్వరలో వస్తుందేమో. ప్రస్తుతానికి ప్రైమరీ ఏలియన్ని ఎలా చంపాలో నేర్చుకుంటాను. నీకు ఈ విషయం చెప్పానని ఎవరికి చెప్పొద్దు. చెప్పాలనుకున్నా ఇక్కడ నీతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కదా. ఇంతకీ నీ పేరేంటన్నావు? ధ్రువ తన గురించి చెప్తుంటే జై అతన్ని ఆపి ఇలా అంటాడు. నీకు ఈ నియమం తెలియదనుకుంటా. క్రిప్టో ప్లానెట్ ఇంకా దేవాశ్రమంలో నివసించే ఏ వ్యక్తి కూడా తన అసలు పేరు ఎవరికి చెప్పడు, నేను దేవిక తప్ప. ఎందుకలా? ఎందుకంటే నేను జై వర్మని, వర్మ ఇండస్ట్రీస్ యజమానికి ఏకైక వారసుని. దేవికకి మాత్రం చాలా ధైర్యం ఎక్కువ. తను ఏ విషయానికి భయపడదు. కాబట్టి మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ తమ అసలు పేర్లు చెప్పరు. ఆయన నీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవ్వరూ నిన్ను నీ పేరు అడగరు. ఎప్పుడైతే నువ్వు దేవికను గాయపరిచావో అప్పటి నుండి నీకు డిక్కీ అని నిక్నేమ్ పెట్టారు. ఈ రోజు నుండి ఎవరైనా నీ పేరు అడిగితే ఏం చెప్తావు? డాలర్. ఈ రోజు నుండి నా నిక్నేమ్ డాలర్. ఎందుకలా? నేను ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించడానికి, అంటే డాలర్ సంపాదించడానికి వచ్చాను కదా, అందుకే. వావ్, సరే తమ్ముడు, నువ్వు చిన్న చిన్న పురుగులను చంపడం ప్రాక్టీస్ చేసుకో. నేను నా క్రిస్టల్ స్టోన్ వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఆ మాట చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జై వెళ్లే ముందు తన వెనక నుండి ఒక బంగారు తాబేలు వెళ్లడం గమనిస్తాడు. క్రిప్టో ప్లానెట్లో చాలా మంది 4 కాళ్ళ తాబేళ్లను చూశారు, చంపారు. కానీ బంగారు తాబేలు మాత్రం మొదటిసారి కనిపించింది. ధ్రువ చప్పుడు చేయకుండా వెనక నుండి వెళ్లి దాన్ని పట్టుకుని చంపేస్తాడు. అసలు ఈ బంగారు తాబేలు ఒంటరిగా ఎందుకు తిరుగుతోంది? కొంప తీసేది సాక్రెడ్ బ్లడ్ తాబేలు కాదు కదా? ధ్రువ తాబేలు చర్మాన్ని విక్రయించడానికి కత్తి పెట్టిన వెంటనే అతని హోలోగ్రామ్ ఆన్ అవుతుంది. మీరు సేక్రెడ్ బ్లడ్ ఏలియన్ ని చంపారు, సేక్రెడ్ జిన్ పాయింట్స్ ని సాధించారు. ఆల్ ది బెస్ట్. ఇంత చిన్న తాబేలు సాక్రెడ్ ఏలియన్ ఎలా అయింది? అసలు ఏం జరుగుతుంది? నేను దాని శరీరం లోపల చూస్తాను. ధ్రువ అనుమానం నిజమవుతుంది. ఆ తాబేలు లోపల ఒక నల్ల క్రిస్టల్ స్టోన్ ఉంటుంది. దాన్ని మింగడం వల్లే ఒక సాధారణమైన తాబేలు సాక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా మారిపోయిందని అర్థమవుతుంది. ధ్రువ అదృష్టం బంగారు కోడిపెట్టలా అయిపోయింది. ఆ క్రిస్టల్ స్టోన్ తో పిల్లి నుండి చీమ వరకు అన్నిటికీ సాక్రెడ్ బ్లడ్ ఏలియన్ గా తయారు చేసి తర్వాత దాన్ని చంపితే ఎక్కువ పాయింట్స్ సాధించవచ్చు అనుకుంటాడు. నాకు కూడా అదృష్టం ఉందనిపిస్తోంది. ఇప్పుడు సాక్రెడ్ బ్లడ్ ఏలియన్ ని చంపొచ్చు. ముందిందులో బీస్ట్ సోల్ దొరుకుతుందేమో చూస్తాను. బీస్ట్ సోల్ పొందడం ద్వారా కొత్త శక్తి పొందుతారు. దేవిక ఎలా అయితే తన శరీరాన్ని మనిషి నుండి తోడేలుగా మార్చగలిగిందో అదంతా బీస్ట్ సోల్ పవర్తోనే చేసేది. ఎప్పుడైతే ఆ బీస్ట్ సోల్ ధ్రువని తాకుతుందో తన శరీరానికి బంగారు కవచం ఏర్పాటు అవడం మొదలవుతుంది. ఆ కవచమే ధ్రువ కొత్త బీస్ట్ సోల్. మీరు బీస్ట్ పవర్ ని యాక్టివ్ చేశారు. ధన్యవాదాలు. కవచంతో పాటు అదృశ్యమయ్యే బల్లెం కూడా వస్తుంది. దీంతో నేను డబ్బు సంపాదించగలను. అప్పుడే ధ్రువకి ఆశ్రమం నుండి ఏదో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. దీంతో ఆశ్రమం వైపుకి పరిగెడతాడు. పరిగెత్తండి, పరిగెత్తండి! సాక్రెడ్ బ్లడ్ లెవెల్ కు చెందిన పెద్ద ఏలియన్ ఆశ్రమంలోకి చొరబడింది. అది ఆశ్రమంలో చాలా మందిని చంపేసింది. కేవలం బీస్ట్ సోల్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళండి, లేదంటే మీరు ప్రమాదంలో పడతారు. అయితే ధ్రువ క్రిప్టో ప్లానెట్ కి వచ్చి కేవలం 3 నెలలే అవుతుంది. అప్పుడే తను బీస్ట్ సోల్ పొందాడు. కాబట్టి తను ఈ కొత్త ఏలియన్ నుండి పారిపోవాలి. కానీ ధ్రువ ధైర్యవంతుడు. తను ఆ ఏలియన్ ని పట్టుకోవడానికి ఆశ్రమం వైపుకి పరిగెడతాడు. ధ్రువకి ఎదురుగా ఉన్న ఏలియన్ ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ ఏలియన్ తల ఎత్తులా పెద్దగా ఉంటుంది. శరీర భాగాలన్నీ మనిషిలా ఉంటాయి. ఇంకా తన 2 కళ్ళు మాత్రం గుర్రంలా 2 అడుగులుంటాయి. ధ్రువ వేగంగా ఆ ఏలియన్ వైపు పరిగెడతాడు. అప్పుడే ఆశ్రమం నుండి 3 పెద్ద గ్యాంగులు ఏలియన్ మీదకి అటాక్ చేస్తాయి. మొదటిది దేవిక గ్యాంగ్, రెండోది గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్, మూడోది భీమ్ గ్యాంగ్. 3 ఏళ్ల నుండి ఇలాంటి ఏలియన్స్ ని చంపడంలో వాళ్ళు అంతా ప్రావీణ్యం పొందారు. అలా చూడండి, 3 గ్యాంగులు కలిసి ఆ ఏలియన్ మీదకి దాడి చేస్తున్నాయి. కానీ ఏలియన్ మాత్రం వాళ్ళందరి మీద ఆధిపత్యం చెలాయిస్తూ భీమ్ గ్యాంగ్ ఇంకా గ్రాండ్ మాస్టర్ గ్యాంగ్స్ నుండి ఒక్కో వ్యక్తిని చంపేస్తూ ముందుకు వెళ్తుంది. దీంతో స్ట్రాటజీ మారుస్తారు. 3 గ్యాంగులు కలిసి ఆ ఏలియన్ ని చుట్టుముట్టాయి. గ్రాండ్ మాస్టర్ తన బలమైన కత్తితో ఆ ఏలియన్ తలని కత్తిరించాలి అనుకుంటాడు. అప్పుడే దూరం నుండి సుయి సుయి అని పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఆ స్వరం ఏలియన్ మీద దాడి చేయడంతో ఏలియన్ అక్కడే చనిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి దేవిక, భీమ్, గ్రాండ్ మాస్టర్ ఆశ్చర్యపోతారు. అసలు ఆ ఏలియన్ ని ఎవరు చంపారో ఏం అర్థం కాదు. ఇంత పెద్ద ఏలియన్ ని చంపిన ధైర్యవంతుడు ఎవరా అంటూ ప్రజలందరూ వెనక్కి చూస్తారు. వాళ్ళకెదురుగా బంగారు కవచంతో ఒక బలమైన వ్యక్తి నిలబడి ఉంటాడు. తన మొహం మాత్రం ఎవ్వరికీ కనిపించదు. తను ఆశ్రమంలో 3 శక్తివంతమైన గ్యాంగ్స్ ని దాటుకుని ఎంతో బలమైన ఏలియన్ ని చంపడంలో ధైర్యం చేశాడు. ధ్రువ ఆ దృశ్యం చూసి నవ్వుకుంటాడు. అప్పుడే తన వెనక నుండి ఆ అదృశ్య బల్లెం తన చేతిలోకి వస్తుంది. ఈ అదృశ్య ఆయుధంతో ఈ వీరుడే గ్రహాంతరవాసిని చంపాడని అందరూ అర్థం చేసుకుంటారు. అందరూ షాకింగ్ గా అతని వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే బంగారు కవచం వెనక ధ్రువ ఉన్నాడు అని ఎవరికీ తెలియదు. అరే ఏంటిది? 3 హంటర్స్, దేవిక, భీమ్, గ్రాండ్ మాస్టర్ కొత్త హంటర్ మీదకి ఎందుకు దూసుకెళ్తున్నారు?
ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు ఆ వీరుడు ఈ ఏలియన్ని చంపడం వల్ల కొత్త శక్తిని సాధించాడు కాబట్టి వాళ్ళు అతన్ని చంపడానికి వెళ్తున్నారు. కానీ అంత పెద్ద ఏలియన్ని చంపినవాడు ఎలాంటి బీస్ట్ సోల్ సాధించాడో తెలీదు కదా. ముగ్గురు తమ గ్యాంగ్తో ఒంటరిగా ఉన్న ధ్రువ వైపు దూసుకెళ్తారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ధ్రువకి ఏం అర్థం కాదు. అప్పుడే తను కొత్త బీస్ట్ సోల్ పవర్ని పొందుతాడు. అసలు ధ్రువకి ఎలాంటి పవర్ వచ్చింది? తనకి ఉన్న శక్తితో ఆ 3 గ్యాంగ్స్ని ధ్రువ ఎదుర్కొంటాడా? ధ్రువకి బ్లాంక్ క్రిస్టల్ స్టోన్ రహస్యాన్ని జై ఇంకా ఆశ్రమంలోని ప్రజలు అందరూ తెలుసుకుంటారా? ధ్రువ మళ్ళీ భూమి మీదకి వెళ్ళి తన మామయ్యకి ఇవ్వాల్సిన డబ్బు 6 నెలల్లో అందిస్తాడా? ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మీరు పాకెట్ ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తరువాత ధ్రువ ఏం చేయబోతున్నాడో తెలుసుకోండి. ధ్రువ AD2500ని ఫ్రీగా వినేయండి.